వ్యాపారం అనగానే షాప్, అద్దె, కరెంటు బిల్లు, పెద్ద పెట్టుబడి ఇవే కదా మనకు గుర్తొచ్చేవి. కాని వీటన్నింటితో ఏ సంబంధం లేకుండా నెలకు 50,000 రూపాయలు సంపాదించొచ్చు అంటే నమ్ముతారా? అవునండి, ఇది నిజం. దీనికి కావాల్సింది భారీ పెట్టుబడి కాదు, జస్ట్ ఒక స్మార్ట్ ఐడియా. ఇప్పుడు చూడండి, ఈ రెండిటి మధ్య తేడా ఎంతుందో. ఒకవైపు మనకు తెలిసిన పాత పద్ధతి, షాప్ కావాలి, అద్దె కట్టాలి, బోలెడు పెట్టుబడి పెట్టాలి. కాని మరోవైపు మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఈ కొత్త మోడల్ చూడండి. ఇక్కడ కావలసింది జస్ట్ మీ కష్టం, ఒక మంచి ప్లాన్. అద్దె 0, అసలు పవలంతా ఇక్కడే ఉంది. సరే, మరింతకీ ఆ బిజినెస్ ఏంటి, దాని బేస్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? దాని పునాది మనందరిళ్లల్లో ఉండే ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన సమస్య. అదే బట్టలు ఇస్త్రీ చేసుకోవడం. ఈ మాట మనం చాలా ఇళ్లల్లో వింటూనే ఉంటాం కదూ. పొద్దున్నే ఆఫీసులకి, స్కూళ్ళకి వెళ్లే హడావిడిలో పిల్లల యూనిఫామ్ ఐరన్ చేయడమంటే అబ్బో అదొక పెద్ద టెన్షన్. ఇక్కడ టైం లేకపోవడమే అసలు సమస్య. ఇక జాబ్ చేసేవాళ్ల సంగతికొస్తే వాళ్లకి ఆఫీస్ షర్ట్స్ ఎప్పుడూ నీట్గా ఒక్క ముడత కూడా లేకుండా ఉండాలి. అది వాళ్ల ప్రొఫెషనల్ లుక్లో ఒక భాగం. సో ఇక్కడ ఇస్త్రీ అనేది ఒక లగ్జరీ కాదు, ఒక అవసరం అంతే. మరి ఇప్పుడున్న ఇస్త్రీ షాపులు ఈ అవసరాన్ని సరిగ్గా తీరుస్తున్నాయా? ఆలోచిస్తే చాలాసార్లు లేదనే చెప్పాలి. బట్టలు తీసుకుని షాప్కు వెళ్ళాలి, అక్కడ వెయిట్ చెయ్యాలి. కానీ జనాలకి ఏం కావాలి? ఇంటి దగ్గరికే వచ్చి బట్టలు తీసుకుని మళ్ళీ తిరిగిచ్చే సర్వీస్ కావాలి. ఇంకా సింపుల్గా నెలకింత అనే ప్లాన్స్ ఉంటే వాళ్ళకింకా హ్యాపీ. ఈ ఐడియా ఏదో గాల్లోంచి పుట్టింది కాదు. హైదరాబాద్లో ఇది నిజంగా ఎలా వర్కౌట్ అయిందో ఇప్పుడు చూద్దాం. ఒక మామూలు ఇస్త్రీ చేసే వ్యక్తి జీవితాన్ని జస్ట్ ఒకే ఒక్క ప్రశ్న ఎలా మార్చేసిందో ఇది ఆయన నిజ జీవిత కథ. ఈ ఐడియా రాకముందు ఈ కథలో వ్యక్తి సంపాదన రోజుకి జస్ట్ 400 నుంచి 500 రూపాయలు మాత్రమే. షాప్ అద్దె పెరిగిపోతోంది, కాంపిటీషన్ ఎక్కువైపోతోంది, ఇలాంటి టెన్షన్లతో ఉండేవాడు. అలాంటి టైంలో ఒకరోజు ఒక పెద్ద అపార్ట్మెంట్కు వెళ్తే అక్కడొకాయన ఈ ప్రశ్న అడిగారు. అన్నా, రోజూ మా ఇంటికే వచ్చి బట్టలు తీసుకుని సాయంత్రం తిరిగి ఇస్తారా? అలాగైతే నెలకెంతో తీసుకుంటారు? అంతే. ఆ ఒక్క ప్రశ్న అతని ఆలోచించే విధానాన్నే మార్చేసింది. ఆ ప్రశ్న తర్వాత వచ్చిన మార్పు చూడండి. వావ్! ఆ ఒక్క ఐడియాని ఆచరణలో పెట్టాక అతని రోజువారీ సంపాదన ఏకంగా 1600 నుంచి 2000 రూపాయలకు పెరిగింది. అంటే దాదాపు 4 రెట్లెక్కువ. ఇక్కడ మనం గమనించాల్సిన అసలు పాయింట్ ఇదే. అతను కొత్త ఐరన్ బాక్స్ కొనలేదు, పెద్ద షాప్ పెట్టలేదు, ఏమీ మార్చలేదు. మారింది ఒకటే, అదే ఐడియా. ఒక స్మార్ట్ ఐడియా ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, కథ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. కాని ప్రాక్టికల్గా ఈ మోడల్ ఎలా వర్కవుతుంది? దీని వెనుకున్న ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ సిస్టమాటిక్. దాన్నిప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ బిజినెస్ డైలీ రొటీన్ ఈ 3 సింపుల్ స్టెప్స్లోనే ఉంటుంది. 1. పొద్దున్నే 6 నుంచి 9 గంటల మధ్య, అంటే పీక్ అవర్స్లో అపార్ట్మెంట్లకు వెళ్లి బట్టలు కలెక్ట్ చేసుకోవాలి. 2. 10 నుంచి 4 వరకు మీ ఇంట్లోనే హాయిగా కూర్చుని ఐరన్ చేసుకోవాలి. 3. మళ్లీ సాయంత్రం 5 నుంచి 8 మధ్య వాటిని డెలివరీ చేసేయాలి. చాలా సింపుల్ కదా? రైట్. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న టాపిక్కి వచ్చాం. అసలు డబ్బులు ఎలా వస్తాయి? నెలకు 50,000 ఎలా సంపాదించొచ్చు? ఆ లెక్కలేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఇక్కడ చూడండి, 3 రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి. బ్యాచిలర్స్ కోసం ఒక ప్లాన్, జాబ్ చేసేవాళ్ల కోసం ఇంకో ప్లాన్, ఇక ఫ్యామిలీస్ కోసం మరో ప్యాకేజ్. ఇలా వేర్వేరు కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు ప్లాన్స్ పెడితే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. ఇన్కమ్ ఎలా పెరుగుతుందో చూడండి. జస్ట్ ఒక 10 ఫ్యామిలీస్ దొరికితే చాలు, నెలకు దాదాపు 5,000 వస్తాయి. అదే 50 ఫ్యామిలీస్ అయితే 25,000. వీటికి అదనంగా సబ్స్క్రిప్షన్ తీసుకుని వాళ్ల దగ్గర్నుంచి, అంటే ఒక్కో బట్టకి ఇంత అని చార్జ్ చేయడం ద్వారా వచ్చే ఆదాయం మరో 20,000 పైనే ఉండొచ్చు. చూసారుగా, ఈ 2 కలిపితే నెలవారీ ఆదాయం ఈజీగా 50,000 దాటుతుంది. అది కూడా ఒక్క రూపాయి షాపద్దే కట్టకుండా. ఇదే ఈ మోడల్లో ఉన్న అసలైన మ్యాజిక్. ఓకే, అంతా బావుంది. కానీ ఇది ఎవరికి బెస్ట్ ఆపర్చునిటీ? ముఖ్యంగా చిన్న చిన్న టౌన్లల్లో ఈ బిజినెస్ మోడల్ ఎందుకొక గోల్డ్ మైన్ లాంటిదో ఇప్పుడు చూద్దాం. చిన్న టౌనుల్లో అయితే ఇలాంటి డోర్ స్టెప్ ఐరనింగ్ సర్వీస్లో కాంపిటీషనే ఉండదు, జీరో. ఈ సబ్స్క్రిప్షన్ అనే కాన్సెప్ట్ వాళ్లకి చాలా కొత్తగా అనిపిస్తుంది.
కస్టమర్ లాయల్టీ కూడా ఎక్కువగా ఉంటుంది. తిరగడానికయ్యే ఖర్చులు కూడా చాలా తక్కువ. చివరగా ఒక 20 ఫ్యామిలీస్ దొరికినా సరే మంచి ఇన్కమ్ గ్యారంటీ. ఇవన్నీ విన్నాక మనసులో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మరిది స్టార్ట్ చేయడానికి ఎంత డబ్బులు కావాలి అనే కదా. దానికి సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. కేవలం 2000 నుంచి 4000 రూపాయలు. ఒక మంచి క్వాలిటీ ఐరన్ బాక్స్, ఒక బోర్డు కొనడానికి మాత్రమే ఈ ఖర్చు. అంతే. ఇంతకంటే తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే బిజినెస్ ఉంటుందా అసలు? పెట్టుబడి కంటే ముఖ్యమైందేంటంటే నమ్మకం. ముఖ్యంగా ఇంటికొచ్చి సర్వీసిచ్చే బిజినెస్లో ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి కొత్త కస్టమర్లతో ఆ నమ్మకాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? దీనికి కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒక ప్రొఫెషనల్ యూనిఫామ్, ఒక ఐడి కార్డ్ వేసుకోండి. కస్టమర్స్తో అప్డేట్స్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. అన్నింటికన్నా ముఖ్యం టైంకి రావడం, టైంకి వెళ్లడం. ఈ కన్సిస్టెన్సీ అదే నమ్మకాన్ని పెంచుతుంది. ఈ ఒక్క మాట ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం. కావాల్సింది కష్టపడటం మాత్రమే కాదు, ఆ కష్టానికి ఒక స్మార్ట్ ఐడియాను జతచెయ్యాలి. అప్పుడు చూడండి వచ్చే ఆదాయం ఎంత సాలిడ్గా ఉంటుందో. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి షాప్ అవసరం లేదని మనకిప్పుడు అర్థమైంది. అలాంటప్పుడు వ్యాపారం గురించి మనం నిజమనుకుంటున్నా ఇంకా ఏ రూల్స్ని మనం బ్రేక్ చేయొచ్చు, కొత్త దారులను వెతకొచ్చు? ఒక్కసారి ఆలోచించండి.